హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ యాంటోనీ. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన జీటీకి ఏమేమి యాక్సెసరీస్ అన్నీ వేయించినానో మొత్తం డీటెయిల్గా చెప్దామని అయితే ఫిక్స్ అయినా. ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నా, హైట్లో ఆ లొకేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా మన జీటీకి నేను ఏమేమి యాక్సెసరీస్ వేయించినానో, ఏమేమి మోడిఫికేషన్స్ చేసినానో మొత్తం అన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అయింది. సో లైట్ ఫెయిల్ అవ్వకముందే బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసేయాలి. చాలా లేట్గా అయితే స్టార్ట్ అయినా, కొంచెం వర్క్ ఉండేసరికి. ట్రాఫిక్ ఉంటుందేమో అని వచ్చేటప్పుడే స్టార్ట్ అయ్యే ముందే అనుకున్నా, కాకపోతే అనుకున్నంత ట్రాఫిక్ అయితే లేదు. ఈ కప్స్ పెట్టేసరికి హ్యాండిల్ చాలా లెంత్ అయిపోయింది, కంప్లీట్ లెంత్, ఫుల్ లెంత్ అయిపోయింది. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్. ఒకప్పుడు కాలేజ్కి నేను కూడా అట్లా మా ఫ్రెండ్స్ని ఎక్కించుకొని త్రిబుల్ రైడింగ్లో వెళ్తాను. కాకపోతే అప్పుడు మనది క్లాసిక్ 350 ఉండేది, CB80. Take right. ఈ హ్యాండిల్ వేసిన తర్వాత నాకేదో స్క్రాంబ్లర్ బైక్ నడుపుతున్న ఫీలింగే వస్తుంది అనమాట. కంప్లీట్గా జీటీ డ్రైవ్ చేస్తున్నా అనే ఫీల్ అస్సలు లేదు. నా బైక్ లాగా అయితే లేదు ఈ కప్స్ వేయించిన తర్వాత. సో ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చేసినాం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది వ్యూ. అసలు ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ మన జీటీ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో నేను ఫస్ట్ మన జీటీ తీసుకున్న తర్వాత ఫస్ట్ వేయించింది ఈ క్రాష్ గార్డ్ అనమాట. స్టాక్ వచ్చేసి అసలు వద్దన్నా, వాళ్ళు వేయించుకోవాలి అని ఖచ్చితంగా అంటే నేనైతే వద్దనేసి కొంచెం ఆర్గ్యూ చేస్తే ఓకే అన్నారు. ఫస్ట్ వేయించింది మోటో టార్క్ది, అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ బోబోది పెట్టించానమాట, వైర్లెస్ ఛార్జర్. ఫస్ట్ వచ్చేసి నార్మల్ ఉండే మొబైల్ హోల్డరు, దాని తర్వాత బోబోది వైర్లెస్ ఛార్జర్ కంప్లీట్ వైర్లెస్ ఛార్జర్ అయితే పెట్టించేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాడిల్ స్టే అనమాట. అంటే మనకు టూరింగ్కి యూజ్ అయ్యేలాగా. మెయిన్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ఇది అనేది రాదనమాట ఈ స్టే, ఎందుకంటే జీటీ బైక్స్లో కావాల్సింది మాత్రం మెయిన్గా ఇది. ఎందుకంటే బ్యాగ్స్ కిందికి వెళ్ళే కొద్దీ ఈ సైలెన్సర్కి టచ్ అయిపోతాయి. చాలామంది ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు, బ్యాగ్స్ అన్నీ టచ్ అయిపోయి కాలిపోవడం అయితే అవుతుంది. చాలామందికి అట్లా అయింది, మన యూట్యూబర్స్ చాలామందికి కూడా అట్లా అయిపోయింది అనమాట. సో నేనేసి ఇది తీసేసుకున్నా. తర్వాత ఈ బ్యాగ్స్ అయితే ఇచ్చిన అనమాట, రా అండ్ రగ్గడ్. అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి అరౌండ్ ఒక్కొక్కటి 2K అనుకుంటా, ప్రైస్ అయితే గుర్తులేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఇచ్చింది మేజర్గా అయితే హ్యాండిల్ అయితే చేంజ్ చేసిన. హ్యాండిల్ ఎందుకు చేంజ్ చేసిన అంటే, నేను పోయే లాంగ్ రైడ్స్కి జీటీ అనేది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది జీటీ స్టాక్ హ్యాండిల్తో. సో
ఇంకా ఇది కాదు, దీనికి ఏదైనా సొల్యూషన్ వెతకాలన్నప్పుడు నాకు ఇదైతే కనిపించింది. మన జీటీ మీద కూర్చున్నప్పుడు ఈ పొజిషన్ అయితే ఉండదు, ఇలా కొంచెం డౌన్ అయితే ఇలా ఉంటాం. సో ఇక్కడంతా వెయిట్ పడిపోయి ఉంటుంది, మొత్తం డస్ట్ పట్టింది జాకెట్కి అంతా. ఓకే, అండ్ ఈ పొజిషన్ వచ్చేసి నాకు బాగా కంఫర్ట్ అనిపించింది హిమాలయన్ హ్యాండిల్ది అయితే. సో అనేసి ఇదే ఇచ్చేసిన, అండ్ ఈ నకిల్ గార్డ్స్ కూడా ఇచ్చేసిన హిమాలయన్కి సెట్ అయ్యేది. వరకు బైక్ తీసుకున్న దగ్గర నుంచి ఎగ్జాస్ట్ అయితే అస్సలు చేంజ్ చేయించలేదు, స్టాక్దే పెట్టించేసిన, కంప్లీట్ స్టాక్దే ఇదైతే. సో ఫ్యూచర్లో చేంజ్ చేయొచ్చేమో, ఇప్పటికైతే చేంజ్ చేయను. అండ్ అలాగే ఈ శాడిల్ స్టెప్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఆ బ్యాగ్స్ అయితే తీసుకొని రాలేదు, ఎక్కడికన్నా వెళ్తే తీసుకుంటాను. దానికి ఇక్కడ అటాచ్మెంట్గా స్ట్రిప్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా. మనకొచ్చేసి మెయిన్గా జీటీకి ఈ హ్యాండిల్ ఫిక్స్ చేయించుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి బేస్ ప్లేట్ చేంజ్ చేయాలి. ఇది చేంజ్ చేసిన తర్వాత పైన ఈ క్లాంప్స్ అనేవి తీసుకోవాలి, అప్పుడు హ్యాండిల్ బార్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంటర్సెప్టార్ది కూడా వేసుకోవచ్చు, కాకపోతే అదంత లుక్ వైజ్ నాకు అంత నచ్చదు అనేసి నేను హిమాలయన్ది ఇచ్చిన అనమాట. ఈ 2 క్లాంప్స్ వచ్చేసి ఈ నకిల్ గార్డ్స్వి, ఇది కూడా దాందే అనమాట. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయిందని నేను అనుకుంటున్నా. వైర్లెస్ ఛార్జర్, నకిల్ గార్డ్స్ ఇవన్నీ. సో బైక్ని అయితే కంప్లీట్గా ఒక రౌండ్ లుక్ అయితే వేసి చూపిస్తాం మీకు. ఇది మొత్తం స్టాక్ ఎగ్జాస్ట్ కంప్లీట్గా. ఇక్కడ లొకేషన్ అయితే ఉంటుంది. సైడ్ మొత్తం వాటరే. సో లుక్ అయితే నాకైతే మస్తు నచ్చింది, వేరే ఫీల్ ఉందన్నమాట బైక్ రైడ్ చేస్తుంటే. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదే హ్యాండిల్ నేను ఒక యూట్యూబ్లో వీడియో చూసిన అనమాట. వాళ్ళు నకిల్ గార్డ్స్ అయితే ఇచ్చలేదు, జస్ట్ షార్ట్ హ్యాండిల్ ఇచ్చినారు. హిమాలయన్లోనే షార్ట్ హ్యాండిల్, అది మరి హ్యాండిల్ ఏమన్నా కొంచెం మాడిఫై చేసినట్లున్నారు, తెలియదు ఇంకా. సో నాదైతే కంప్లీట్ లాంగ్ లెంత్ హ్యాండిల్, టూరింగ్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇట్లా ఎక్కడికైనా. ఓ ఏంది ఇది? జీటీ కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోయింది, ఒక స్క్రాంబ్లర్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడైతే ఇంకా షీల్డ్ అయితే వేయిస్తాను, మనకు షీల్డ్ వస్తుంది కదా జీటీకి షీల్డ్ అయితే వేయిస్తాను. లుక్ వైజ్ అయితే ఇలా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. మొత్తం రాళ్ళన్నీ పగలగొడుతున్నారు అక్కడ.
ఆ దుమ్ముకే హెల్మెట్ తీసేసరికి ఘోరంగా ఉంది దుమ్ము ఇక్కడ. సో కమ్ టు ద పాయింట్, మన జీటీ టాప్ స్పీడ్ వచ్చేసి 180+ అయితే పోతుంది ఆల్మోస్ట్. ఈ 2023 మోడల్ జీటీస్లో అయితే వాబ్లింగ్ అనే ఇష్యూ అయితే లేదు, నా బైక్ అయితే అసలు లేదు. దాని ముందు ఉన్న ఆ మోడల్ బైక్స్కి అయితే 2021, 2020 ఆ బైక్స్కి అయితే వాబ్లింగ్ ఇష్యూ అయితే ఉంది, దీనికైతే లేదు. ఇంకా నేను మెయిన్ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ నేను హ్యాండిల్ చేంజ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం పక్కా క్లచ్ కేబుల్ అయితే ఇంటర్సెప్టర్ తీసుకోండి. కేబుల్ వచ్చేసి జీటీది అయితే సెట్ కాదు, ఎందుకంటే ఈ హ్యాండిల్ మనకి స్టాక్ హ్యాండిల్ వచ్చేసి కిందకి ఇక్కడికి ఉంటుంది కాబట్టి అక్కడి వరకే ఉంటుంది అది. సో నేను మళ్ళీ వేరేది చేంజ్ చేసిన అనమాట అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా. కార్నరింగ్ అయితే ఈ క్రాష్ గార్డ్ పెట్టుకొని కార్నరింగ్ అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఇది రోడ్డుకి అనేది టచ్ అయిపోతుంది. మైలేజ్ వచ్చేసి హైవేస్లో 22 వస్తుంది నా బైక్ అయితే. అంటే మైలేజ్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ మన మెయింటెనెన్స్ అనమాట. మనం ఎట్లా మెయింటైన్ చేస్తే దానికి తగినట్లే మైలేజ్ కూడా వస్తుంది. సో ఇంకా సిటీస్లో వచ్చేసి 18, 17 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. మైలేజ్ విషయంలో అయితే చాలా తక్కువ, ఎందుకంటే 650cc కాబట్టి చాలా తక్కువ ఇస్తాయి మైలేజ్ అయితే. సో ఇవన్నమాట మన బైక్కి నేను చేయించిన మోడిఫికేషన్స్ అండ్ ఫిట్ చేయించిన యాక్సెసరీస్. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడితో వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.